నుండి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్ళెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొలుపుతూ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు భువనగిరి లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశించారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని హితబోధ చేశారు. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే మొదటి వారంలో తెలంగాణలో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు.